స్మిత గారు మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అమరావతిని మీరు ప్రమోట్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు కొంతమంది కాల్ చేశారని చెప్పి కూడా మేము విన్నాము. దీన్ని ఎలా మీరు తీసుకుంటున్నారు? అంటే ప్రమోట్ చేస్తున్నారా నిజంగా, లేదా అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇప్పటికప్పుడు మీరు వివరిస్తున్నారా? అంటే ప్రమోషన్ అంటే అక్కడ ఒకటి మనకి ఆపర్చునిటీ ఉంది, అక్కడ పబ్లిక్కి డబ్బులు పెడితే పోదు అంటే డెఫినెట్లీ ఐ విల్ ప్రమోట్ అండి. చాలామంది లాస్ట్ వీడియో తర్వాత మీకు ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా, మీకు ఏమైనా వెంచర్లు ఉన్నాయా అంటే కొంతమంది నేను ఆంధ్రా నుంచి వచ్చానని కూడా చెప్పారు. సో దిస్ ఈస్ తప్పండి. వీఆర్ జస్ట్ అనలిస్ట్స్. ఓకే, మాది ఏముంటుందంటే డైలీ బేసిస్ రీసెర్చ్ ఉంటుంది. ఎందుకంటే మా చేతిలో చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ గెట్ రొటేటెడ్. సో ఒక ఇన్వెస్టర్కి మేము అడ్వైజ్ ఇవ్వాలంటే వీ హ్యావ్ టు గెట్ ఫస్ట్ ఎడ్యుకేటెడ్. సో మేమేం చేస్తామంటే డైలీ బేసిస్ మీద వీఆర్ అప్డేటింగ్ అవర్ సెల్స్. ఆ ఇన్ఫర్మేషన్ మేము పబ్లిక్తో షేర్ చేసుకుంటున్నాం తప్ప అమరావతిలో నాకేదో డబ్బులు వస్తున్నాయి, నేనేదో అమరావతిని ప్రమోట్ చేయటం అనేది ఇట్స్ సింప్లీ వేగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ ఇలాంటి జనాలు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు. దే ఆర్ జస్ట్ ఎవరో ఒక 10 మంది మధ్యలో నిలబడి ఎవరో చెప్తారు, అది విని వచ్చి కమెంట్ చేసే వాళ్ళే ఉంటారు. రియల్ అడ్మైరర్స్ కానీ రియల్గా మన ఛానల్ని ఫాలో చేసి దాన్ని గ్రాప్స్ చేసుకునే వాళ్ళు, మేడం ఈ వీడియో చూశాను నేను, సో మీ ఒపీనియన్ ఏంటి, ఇఫ్ ఐ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ అమరావతి, ఎన్ని ఇయర్స్ నేను హోల్డ్ చేసుకోవాలనే క్వశ్చన్సే వస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వర్గం వాళ్ళు ఎక్కువ కాల్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మేమేదో అమరావతిని ప్రమోట్ చేస్తున్నాం, ఇక్కడ ఏదో మార్కెట్ పడిపోతుంది, వాళ్ళ బిజినెస్ డల్ అయిపోతుంది. కానీ అది కాదండి, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. వీఆర్ ప్రమోటింగ్ వన్ ప్లేస్, ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడ ఆపర్చునిటీస్ లేకపోతే డెఫినెట్లీ వీ విల్ నాట్ సే, కానీ అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 40,000 గజం తీసుకునే వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ దట్ లోకల్, అంటే అవుట్ సైడర్స్ని వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పను, కానీ అట్లీస్ట్ ద లోకల్ పీపుల్ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి 15-20,000 ఇప్పుడు వచ్చే ప్రాపర్టీ 3 years to 4 yearsలో ఇంటూ 4 అవ్వచ్చు, అది ఇంటూ 100 కూడా అవ్వచ్చు, చెప్పలేం. సో ఆ ఒక ఆపర్చునిటీ వీఆర్ షోయింగ్ ఇట్ టు పీపుల్, ఇక్కడ చేసుకోండి, ఇది కరెక్ట్గా ఉంది. ఎక్కడ పోయినా కూడా మేము చెప్పేది ఒకటే, వెరిఫై ద పేపర్స్, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉంటే యు ఆర్ గుడ్ టు గో. సో మొదట్లో మీరు విజయవాడ అండ్ గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్లో మీరు వర్క్ చేశారని చెప్పి కూడా మేము విన్నాం. పూర్తిగా మీరు ఆ చుట్టుపక్కల ఉన్న పూర్తి సమాచారం అయితే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, మీరు వర్క్ చేసే టైంలో అమరావతి కావచ్చు, ఇటు విజయవాడ గుంటూరు ఈ మధ్యలో ఉండే ప్రాంతంలో రేట్లు అప్పట్లోనే చాలా హైగా ఉండేవి అని చెప్పి మనం విన్నాం. సో ఎంతవరకు అది కరెక్ట్? నెక్స్ట్ నేను ప్రశ్న ఇది అయిపోయిన తర్వాత నేను అడుగుతాను. అప్పట్లోనే 3 crores to 7-8 crores ల్యాండ్ వాల్యూ ఉండిందండి అక్కడ. ఎన్ని కిలోమీటర్స్ సరౌండింగ్స్ అండి? ఇప్పుడు అమరావతికి చుట్టుపక్కల ఉండేది విజయవాడ, తాడేపల్లి, యూ హ్యావ్ గుంటూరు కూడా. గుంటూరు అమరావతి ఈజ్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్. ఓకే, సో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీకు అప్పట్లోనే 3 crores, 4 crores, 5 crores ఉండేది. అమరావతి అనౌన్స్ అయినాక ఆల్మోస్ట్ 7-8 crores వరకు కూడా వెళ్ళాయి. ఆ ల్యాండ్ పూలింగ్ అక్కడ ఏదైతే మేజర్ అప్పట్లోనే కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అప్పటికే చాలా ప్రైజెస్ ఎక్కువ అయిపోయింది. సడన్గా గవర్నమెంట్ మారటం వల్ల అది చాలా తక్కువ, ఐ మీన్ అది ఒక సగం కంటే కూడా తక్కువలో క్లాష్ అయిపోయింది. ఎందుకంటే పీపుల్ లాస్ దియర్ హోప్స్, అమరావతి రాదు అనేసి. కానీ అప్పట్లోనే ఆ ప్రైజెస్ ఉండింది అక్కడ. మంగళగిరి ఇస్ వెరీ వెల్ డెవలప్డ్. మంగళగిరి, తాడేపల్లి, ఈ కాజా సర్కిల్ ఇవన్నీ అప్పట్లోనే మీకు 150 feet రోడ్స్ ఉన్నాయి. సో ద సిటీ యాక్చువల్లీ జగన్ గవర్నమెంట్ వచ్చే ముందు సిటీ కలకలాడేది. అది అమరావతి అప్పట్లోనే వచ్చింటే ఈ పాటికి ఆల్మోస్ట్ చాలా మట్టుకి డెవలప్ కూడా అయ్యేది ఆ ఏరియాస్లో. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగంటే మేడం, మీరు అన్నట్లు మంగళగిరికి 29 గ్రామాలకి కేవలం ఒక 15 to 20 kilometers పరిధిలోనే ఉంటుంది. సో మీరు అన్నట్లు అమరావతి అనౌన్స్ చేయకముందే అక్కడ ఎకరం 3 కోట్లు ఉంది. 3 to 5 crores ఉంది. కానీ ఈ సందర్భంలో మనం రైతుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మేడం. ఈ రైతులు అనేవాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ కోసమే వీళ్ళు ఇదంతా చేశారని చెప్పి అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసి ఒక అణగదొక్కే ప్రయత్నం అయితే చేసింది. కేసులు వేశారు. మహిళలు అయితే ఇంకా వాళ్ళు చేయని పోరాటం లేదు. దాదాపు 1640 రోజులు వాళ్ళు పోరాటం, ఎందుకు వాళ్ళ భూములు ఇచ్చి పోరాటం చేశారు. సో అప్పట్లో అంత రేట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు రియల్ ఎస్టేట్ కోసం భూములు ఇచ్చారంటే మీరు ఏమంటారు మేడం? రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారా? నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మన ప్రాంతంలో రాజధానిగా నిర్మాణం జరగబోతుంది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదొక మంచి శుభపరిణామం అని చెప్పి వాళ్ళు భూములు ఇచ్చారంటే మీరేం చెప్తారు మేడం? ఎప్పుడైనా ఏ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలన్నా కూడా సాక్రిఫైసెస్ అనేది కంపల్సరీ. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అంటే ఎంతో మంది వాళ్ళ ప్రాణాలే ఇచ్చారు. ఇక్కడ ప్రాణాలు ఇవ్వట్లేరు, ఆస్తులే ఇస్తున్నారు. ఆ సాక్రిఫైస్ నే చీప్ గా చూశారు.
ఆ సాక్రిఫైస్ యాక్చువల్లీ చీప్గా చూడటం కాదు, అదేదో తప్పు చేసినట్టు ఎత్తి చూపెట్టారు. ఏ సిటీ అయినా అంతే. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని రోడ్స్ వైడన్ అయినాయి, ఎంతమంది ల్యాండ్స్ పోయినాయి, ఎన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కొట్టేశారు, చాలా మంది టెంపుల్స్ మస్జిద్లు తీసేసి రోడ్ మీద నుంచి తీసేస్తూ ఉంటే మత కలహాలు కూడా చేశారు. సో ఎనీథింగ్ కమ్స్ విత్ ఓన్లీ సాక్రిఫైస్. అండ్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆ లొకేషన్ చూస్ చేసుకోవడానికి ఒకటేమో అది రివర్ ఫ్రంట్. ఓకే, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సిటీని కట్టాలనుకున్నారు. ఇప్పుడు మీరు చికాగో, న్యూయార్క్ లాంటి సిటీస్కి వెళ్తే అంతా లేక్ సైడ్ ఉంటుంది, రివర్ బ్యాక్ వాటర్స్, కొన్ని ప్లేసెస్లో లేక్స్. సో ఆ ఒక ఎయిమ్తో హీ సెలెక్టెడ్ దట్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే అక్కడ భూమి కూడా ఎక్కువ ఉండింది. ఇంకోటి ద కనెక్టివిటీ ఆఫ్ దట్ ప్లేస్. ఇప్పుడు విజయవాడ ఉండొచ్చు, మీకు గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్, రాజమండ్రి, ఇవన్నీ ఆ ప్లేస్కి లొకేషన్కి దగ్గరలో ఉంది. సో దట్ ఈస్ వై హీ చోజ్ దట్ ప్లేస్. ఇంకా ఫార్మర్స్ అంటారా, ఇప్పుడు ఎవరైనా కూడా ఎక్కడ పోయినా కూడా ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. అదే స్ట్రగుల్ వీళ్ళు స్టార్ట్ చేశారు, దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ రెచ్చగొట్టారు. కానీ 32,000 ఎకరాలు ఇచ్చి భూములు స్వచ్ఛందంగా, అది మీరు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, అదే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. 1640 రోజులు దీక్ష చేసి మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ అమరావతి నిర్మించి తీరాల్సిందే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి కూడా ఇలాంటి పోరాటం కూడా మళ్ళీ ఎక్కడ చూడలేదు, ఇంత సుదీర్ఘ పోరాటం. సో రైతులు ఈ విధంగా భూములు ఇచ్చి మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం మళ్ళీ అక్కడే స్టార్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే వాళ్ళు పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళు పడ్డ బాధలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మీరు అంటే 5 years బ్యాక్ వాళ్ళు, అంటే 5 years కాదు 10 years బ్యాక్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చి అది డెవలప్ అవుతుంది అని ఎదురు చూసి అది కాకుండా వేరే చోట తీసుకొని వెళ్ళేసి మళ్ళీ వీళ్ళకి దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఆల్సో. వీళ్ళకి వస్తుందా లేదా, వీళ్ళు ఇచ్చిన ల్యాండ్కి ఏం కాంపెన్సేషన్ వస్తుందని కూడా నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిసిషన్ వాజ్ మేడ్. వెన్ జగన్ గవర్నమెంట్ కేమ్ హీ సెడ్ నాట్ సింగిల్ రాజధాని 3 places అన్నారు, కానీ సింగిల్ రాజధానిలో ల్యాండ్ తీసుకున్నారు, ల్యాండ్ పూలింగ్ అయ్యింది. వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంటి అనేది కూడా ఎవరు సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళ గవర్నమెంట్లో. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆల్సో ఫర్ హిమ్. ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫార్మర్స్ పిల్లలు ఆర్ నాట్ ఫార్మర్స్ పిల్లలు, దే ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్ అయిపోయినారు. కానీ ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ తీసుకున్నా కూడా దే ఆర్ పేయింగ్ దెమ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫామ్లో ఇస్తున్నారు. అంటే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అయితే అక్కడ వాళ్ళకి బెనిఫిషియలే కదా, గవర్నమెంట్ దోచుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి. ప్రాపర్గా దే హ్యావ్ గివెన్ దెమ్ వాట్ ఎవర్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి దాని ప్రకారంగానే ఇచ్చారు. ఇప్పుడు మాకు ఫోన్ కాల్స్ వస్తే సిఆర్డిఏలో మా ల్యాండ్ ఇచ్చాం, మాకు ఇంత గజం వస్తుంది మేడం, మంచి రేట్ వస్తే అమ్మిస్తారని మాకు చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. మన వీడియోస్ చూసే చేస్తున్నారు, అమరావతి వీడియోస్ చూసే. అంటే అక్కడ అర్థం ఏంటి, అక్కడ వాళ్ళకి అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి వస్తున్నాయి అనే ధైర్యం అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే సేల్కి పెడుతున్నారు అంటే వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకి ఇప్పట్లో వాళ్ళకి వస్తుంది అనే ధైర్యం అయితే వచ్చింది. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ డింట్ హ్యావ్ ఇట్. కరెక్టే, ల్యాండ్ పూలింగ్లో 33,000 acres వెళ్ళింది, కానీ ఒక డెవలప్మెంట్ కోసమే వెళ్ళింది అది. ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ ల్యాండ్స్ అమ్ముతున్నారు, కోట్లలో అమ్ముతున్నారు, వాల్యూ వచ్చినప్పుడు ఎవరైనా అమ్ముతారు కదా. సో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆర్ నో మోర్ అగ్రికల్చరల్, దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్ అండి. ఎందుకంటే ఒక్క గవర్నమెంట్కి కరెక్ట్ అనిపించేది ఇంకో గవర్నమెంట్కి కరెక్ట్ అనిపించదు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అసెంబ్లీలో, పాత గవర్నమెంట్ పోయింది, బట్ నవ్వు కూడా అది కొత్త గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ముందుకు తీసుకొని వెళ్ళాలి. అది ఈ స్టేట్ అనే కాదు, ఏ స్టేట్ అయినా అంతే. ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద బురదీసిరేయటం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఎక్కడ ఆలోచిస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ కామన్. ఒక గవర్నమెంట్ వెళ్ళి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 months పైన అయింది. ఇప్పుడు మన రోడ్ల పరిస్థితి చూడండి ఒకసారి, వర్షాలు పడ్డాక మరీ బీభత్సం అయిపోయింది. ఒక 10 kilometers ట్రావెల్ చేయాలంటే నాకు నేను ఇట్ టుక్ మీ మోర్ దెన్ 2 hours ఈవినింగ్లో. ట్రాఫిక్ జామ్స్, వాటర్ ల్యాగింగ్, ఎక్కడ చూస్తే అక్కడ గుంతలే. సో ఒక గవర్నమెంట్ వెళ్ళి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఎక్కడైతే ఆపిందో ఆ పనులు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఏం చేశారు, అమరావతిని మొత్తానికే లేకుండా చేసేసారు. హీ డిడ్ంట్ ఈవెన్ థింక్ ఇంతమంది రైతుల లైఫ్ ఏమైపోతుంది అనేది. సో దిస్ ఇస్ హౌ ద గవర్నమెంట్ ప్లేస్, వాళ్ళ రోలే అది.